Welcome back to my channel Live Life Happy. Please share and subscribe for more videos. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓ అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. అది భక్తి, శిల్పకళ, ప్రకృతి ముగ్గురి కలయిక అయిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ దేవాలయం యాదాద్రి సమీపంలో మణిపల్లె కొండలపై అలంకారంగా వెలిసింది. ఇక్కడ 12 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం భక్తుల మనసులను ఆకర్షిస్తుంటే, అదే ఆలయంలో 40 అడుగుల ఏకాశిల హనుమాన్ విగ్రహం ఓ అద్భుత శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనం. అబ్బా, టెంపుల్ చూడగానే 2 కళ్ళు చెదిరిపోయాయి వర్మ. టెంపుల్ చాలా చాలా బాగుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్, ఇంకా లోపలకి వెళ్తే ఇంకెంతలా బాగుంటుందో. ప్రతిరోజు ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు ఈ ఆలయం భక్తులకు తెరిచి ఉంటుంది. మధ్యాహ్నం ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. శ్రద్ధగా, శాంతిగా కొంత సమయం గడిపి మనసుకు తృప్తినిచ్చే ప్రదేశం ఇది. ఇలాంటి దేవస్థానాలు మన సంస్కృతి సంపదకు ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. మీరు ఒక్కసారి స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించి వస్తే జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి కలుగుతుంది. నాకైతే టెంపుల్ లోపలికి రాగానే నాకు నా ఫ్యామిలీ గుర్తొచ్చారు. మా అమ్మని, నాన్నని తీసుకొచ్చుంటే బాగుండే, పక్కన ఉంటే బాగుండే అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా మిస్ అయ్యాను. కుదరలేదు టెంపుల్కి తీసుకురావడం. సో అందుకే నేను నా ఫ్రెండ్స్తో వచ్చాను. బట్ నేను నా ఫ్యామిలీకి వీడియో కాల్ చేశాను. మా అమ్మకి, మా ఫాదర్కి మొత్తం వెంకటేశ్వర స్వామి, హనుమాన్ అందరినీ చూపించాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ తీసుకొస్తే కొంచెం వాళ్ళకి మనశ్శాంతిగా, హాయిగా ఉండేవారు. బట్ మేక్ షూర్ నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను మళ్ళీ తీసుకొస్తాను. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో రండి. డెఫినెట్గా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ఆలయంలో 40 అడుగుల ఏకాశిల హనుమాన్ విగ్రహం ఓ అద్భుత శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనం. సుమారు 1.5 టన్నుల బరువుతో దేశంలోని 2వ అతిపెద్ద కంచు ఘంటంగా గుర్తింపు పొందింది. ఆలయంలో పల్లవ, చాళుక్య, విజయనగర శైలులు, శిల్పకళలు ఎంతో విశిష్టంగా కనిపిస్తాయి. స్వర్ణగిరి టెంపుల్ నేను నా ఫ్రెండ్స్తో వచ్చాను. అసలు చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎంత చూసినా టైం సరిపోవట్లేదు. యాక్చువల్లీ మేము ఈవినింగ్ వచ్చాము 4 PM అట్లాగా. అంత రష్ కూడా ఏమీ లేదు. లైన్ కూడా కదులుతూ ఉంది. సో ఫాస్ట్గానే అయిపోయింది. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చీకటి పడ్డాక లైటింగ్స్ పెట్టారు. సో అప్పుడు మనకి ఇంకా టైం స్పెండ్ చేయడానికి కుదురుతుంది. సో మేక్ షూర్ మీరు అయితే ఎర్లీగా రండి. దర్శనం అయిపోయినాక మనం అంతా చూడొచ్చు. అంతలాగా ఉన్నాయి చూడటానికి ప్లేసెస్ అయితే. ఇలాగా విగ్రహాన్ని చూడటానికి, ఇలా క్యాప్చర్ చేసుకోవడానికి, ఫొటోస్ తీయడానికి చాలా టైం కావాలి కదా. సో ఈవినింగ్ అయితే త్వరగా వస్తే అన్నీ చూడొచ్చు. టైం సెట్ అవుతుంది మీకు. అప్పుడు ఎంతసేపు ఉండాలన్నా ఉండొచ్చు. మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని నెగిటివ్ థాట్స్ ఏమున్నా సరే, ఒక్కసారి ఇక్కడికి రాగానే మీకు మైండ్లో ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ పోయి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఆ పాజిటివ్ వైబ్స్తో మీరైతే వెళ్తారు. ఒక ఎనర్జీ బూస్టప్ ఇచ్చినట్టే ఈ టెంపుల్లో అంత పవర్ అయితే ఉంది. ఫీలింగ్ సో బ్లెస్డ్. తప్పకుండా విజిట్ చేయండి స్వర్ణగిరి టెంపుల్కి.
Thank you for watching. Please share and subscribe for more videos. Live life happy.